పవన్ కళ్యాణ్ లేట్ గా వస్తున్నా ఫ్యాన్స్ ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదని ఫిక్స్ అయి వస్తున్నారు. అందుకే హరిహర వీరమల్లుకు సంబంధించి అన్నీ సాటిస్ఫై అయ్యాకే ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఓజీ పై కాన్సంట్రేట్ చేస్తున్నారు. మరి ఓజీకి పవన్ ఇచ్చిన సజెషన్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఆడియన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ 2 ఏళ్ల నుంచి ఆడియన్స్ ని వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం 2 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ హరిహర వీరమల్లుని మరో 20 రోజుల్లో థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. సినిమా కంటే ముందే ట్రైలర్ ని దగ్గరుండి చూసి బాగుందని కన్ఫర్మ్ అయ్యాకే రిలీజ్ కి ఓకే అన్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు నుంచి పవన్ కళ్యాణ్ మెచ్చిన ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో హైయెస్ట్ క్రేజ్ వచ్చిన పుష్ప ట్రైలర్ ని కూడా డామినేట్ చేస్తూ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది హరిహర వీరమల్లు ట్రైలర్ రెస్పాన్స్ చూసిన పవన్ కళ్యాణ్ సినిమాని కూడా అంతే ఎంగేజింగ్ గా చూపించాలని టీమ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతో టీం ఆ పనిలో ఫుల్ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. దాంతో పవన్ తన కాన్సంట్రేషన్ ఓజీ మీద పెట్టారు. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీపై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్ లో. అందుకే స్వయంగా పవన్ కళ్యాణ్ తన సినిమా అవుట్పుట్ ని చూసి టీమ్ కి సలహాలిచ్చారు. ఇప్పటికే ఓజీ ఫస్ట్ హాఫ్ చూసిన పవర్ స్టార్ కొన్ని చేంజెస్ చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు ఇంకొన్ని సీన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నట్టు టాక్. ఆల్మోస్ట్ షూటింగ్ లాస్ట్ స్టేజ్ కొచ్చేసిన ఓజీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఓజస్ గంభీరగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు లాంటి పవర్ఫుల్ మూవీ తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటంతో ఓజీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండేలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా అటు హరిహర వీరమల్లు ఇటు ఓజీ 2 పవన్ చూసి ఓకే అన్నాకే థియేటర్స్ లోకి రాబోతున్నాయి.